అందరినీ తీసుకుపోతాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. శ్రమకాలం విడువబడునా బహుఘోరం, విడువబడునా బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. విందవుతుంది ఏడేళ్ళ పరిశుద్ధులకు, విందవుతుంది ఏడేళ్ళ లోకం మీదికి శ్రమ రాబోతుంది, ఏడేళ్ళ లోకం మీదికి శ్రమ రాబోతుంది. యేసు వార్త మూయబడు, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడేను, సాగిలపడి నమస్కరించి గడగడలాడేను. మోకాలన్నీ మోకాలన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఆయన రాకడా క్రైస్తవుడా మరువవద్దు, ఆయన రాకడా కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. వారంలో ఎన్నో గొప్ప కార్యాలైన చేసి ఉన్నారు. అందులో ముఖ్యంగా ఏంటంటే మొట్టమొదటిగా ఎన్నో దినాల బట్టి ప్రార్థన చేస్తున్నాను. నా ఏదైతే ఏ యొక్క ధనము కానీ లేదా నాకు వచ్చే ఏది లేదు కానీ కేవలం దేవుడి మీదే ఆధారపడి ఈ యొక్క పరిచర్య ముందుకు సాగి వెళ్తుంది. హల్లెలూయా. అనేక మంది హృదయాలు దేవుడు తెలిసి అనేక మంది చేత దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. అయితే నేను ప్రార్థన చేసినట్టుగానే మనం ప్రార్థన చేసినట్టుగానే దేవుడు రేకుల విషయంలో దేవుడు సహాయం చేశారు. మీ అందరి ప్రార్థన అదే విధంగా మీ యొక్క సహకారం కూడా దేవుడు నాకు అందించారు. అపరగల విషయంలో రేకుల విషయంలో చాలా సహాయం చేశారు. నిజంగా దేవుడి కుటుంబాన్ని దీవించిన దాక అదే విధంగా కొంతమంది ధనం ఇచ్చి సహకరించారు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. అదే విధంగా ఈ యొక్క బాక్స్ మీకు కనబడుతున్న ఈ యొక్క బాక్స్ కూడా సౌండ్ బాక్స్ కూడా అది 22,000 బాక్స్ అది. అదైతే డబ్బులు లేవు. అయితే ప్రార్థన చేశాను, ప్రభువా
చర్చికి ఒక సౌండ్ బాక్స్ కావాలి. ఇది సరిపోదా అంటే సరిపోతుంది, కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ప్రార్థన జరిగేటప్పుడు మనకి ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా మనకి చర్చి లోపలికి సౌండ్ మంచిది ఉండాలి. ఎందుకు అని అంటే దీని కొరకు నాకు తెలుసు కాబట్టి, అర్థమవుతుందండి. ఈ యొక్క సౌండ్ కొరకు నాకు తెలుసు కాబట్టి నేను ఇంత ఖరీదైనవి నేను కొనడానికి అయితే ప్రార్థన చేస్తాను, తండ్రి నా యొక్క ధనము లేదు కానీ నీవే నాకు సహాయం చేయి. అయితే దేవుడు కొంతమంది ద్వారా, అదేవిధంగా మీరిచ్చిన ఆ యొక్క కొంత ఆ యొక్క ధనము ద్వారా ఈ యొక్క బాక్స్ కొనడానికి దేవుడు సహాయం చేశాడు. నిజంగా ఎంతో గొప్ప దేవుడు. కనుక ఈ యొక్క పరిచయం కొరకు మీరు ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఏదో నేను ఆశించి మిమ్మల్ని అడగటం లేదు, కానీ మిమ్మల్ని ప్రార్థన మాత్రం చేయమంటున్నాం. అర్థమవుతుందండి. ప్రార్థన ఎందుకంటే ఒకేసారి ఆశీర్వాదాలు మనకు వచ్చేవు, ఒకేసారి మనం దీవించబడిపోము, ఒకేసారి మనకున్న యొక్క స్థితి మారిపోదు. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఈ పరిస్థితులు మారుతాయి. అయితే ఈ యొక్క బాక్స్ విషయంలో దేవుడు తన దాసుల్ని వాడుకొని, దేవుడి సంఘాన్ని వాడుకొని ఈ యొక్క బాక్స్ కొనడానికి సహాయపడ్డారు. అది 33,000 రూపాయల బాక్స్, కానీ ఆయన యొక్క సహకారంతో మనకి 22,000కే మనకు వచ్చింది. కనుక దేవుడి యొక్క సంఘాన్ని ఆ యొక్క సేవకుని దీవించి ఆస్వాదించింది కాక. అదేవిధంగా గత ఒక 2 రోజుల క్రితం అనుకోకుండానే దేవుడు ప్రవచన రూపంలో, నా పేరు ఆవిడికి తెలీదు, నా యొక్క పరిస్థితి ఆవిడికి తెలీదు. అయితే గమనించండి, నా యొక్క నేను ఏ విధంగా ఉండమని తెలీదు. ఆవిడ దైవజనులకు ఫోన్ చేసి, మన అర్చర్ పాస్టర్ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి, ఒక మీటింగ్ లో సేవకుని అభిషేకించబోతున్నారు, ఆయన పరిచయం చేస్తున్నారు, ఇంకా దేవుడు బహుగా బలంగా వాడుకోబోతున్నారని చెప్పినప్పుడు నాకైతే ఆంటీ పిలిచి, బాబు ఇలాగా నీ కొరకు, ఆంటీ అలా తెలియదు, ఆవిడ వాళ్ళ హస్బెండ్ వేరే దగ్గర ఉంటారు, ఈవిడ వేరే దగ్గర ఉంటారు. అయితే ఆ యొక్క పరిస్థితులన్నీ చాలా తారుమారుగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రార్థన సహకారంతో ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క దైవజనులు చెప్పినప్పుడు ఆంటీ గారు నాకు ఇలాగా తెలియపరిచినప్పుడు నేనైతే సిద్ధంగా లేను. అయితే దేవుడు చెప్పిన మాటకి లోపడాలి. ఇటు పక్క ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు. చాలా మంది దైవజనుల మధ్యన దేవుడు ఆయన అభిషేకించారు. అభిషేకించినప్పుడు ఆ దైవజనుడికి ఫిలిప్ గారిని, ఆయన నా పేరు తెలియదు, నా ఊరు తెలియదు, నేను కూడా మొదటి చూడడమే, నా దగ్గరికి వచ్చి అభిషేకించినప్పుడు ఆయన మాట చెప్పారు ఏంటంటే, నువ్వు ఎంత అయితే నిందకు, ఎంతైతే నువ్వు అవమానానికి, ఎంతైతే నీవు చేతులెచ్చి పడ్డావో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. వాళ్ళందరి ముందు నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. నీ పరిచర్య ఒక మెట్టు ముందుకి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. నా యొక్క విషయం ఆయన తెలియదు, నేను అబద్ధం చెప్పట్లేదు. ఇక్కడ మేరీ కూడా వచ్చింది కనుక మేరీ కూడా చూసింది. గమనించండి, ఆయన చెప్పిన మాట అంటే, తృణీకరించిన వారే మీకు వరకు గర్వంగా చెప్పుకుంటారు. ఆ ఒక్క మాట చెప్పి ఆయన అభిషేకించారు. అయితే తర్వాత సాక్ష్యం చెప్పినప్పుడు నేను ఆ మాట చెప్పలేకపోయాను. ఎందుకంటే ప్రభువా, ఏ యోగ్యత లేని నాకు నీవు ఇచ్చిన గొప్ప అవకాశం. మనం అనుకోవచ్చు ఏదో పాస్టర్ అంటే ఏదో నీచులు వాకింగ్ చెప్పేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు కాదండి. పాస్టర్ అంటే ఏదో ఇక్కడ పులిపెట్టిన నించిన వాకింగ్ చెప్పేవాడు కాదు. ఇక 2 దినాలు నేనే ఆ యొక్క భోజనాలన్నీ చూసి అవన్నీ కడిగి అవన్నీ నేనే చేశాను. ఎందుకంటే దైవజనుడు అంటే ఏదో నించోని వాకింగ్ చెప్పేవాడు కాదు, బాత్రూమ్లు కడగాలి, అదవుతుందండి, సేవ చేయాలి, బాత్రూమ్లు ఒకటే కాదు, ఏదైనా సరే సేవ చేయాలి. దేవుడు, నేను ఎన్నో సంవత్సరాల నుంచి చేసిన సేవను దేవుడు చూసి నన్ను అభిషేకించాడు. హల్లెలూయా. అనేక మంది దైవజనుల ముందు దేవుడు నన్ను అభిషేకించాడు. ఎంతో గొప్ప దేవుడు. నిజంగా వాళ్ళందరి ముందు నిల్చొని సాక్ష్యం చెప్పినప్పుడు నన్ను మాట అన్నవారు, నన్ను తృణీకరించే వారు నాకు ముందు కనబడ్డారు. వారందరి ముందు దేవుడు నన్ను హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకేదో కోట్లు రాలేదు, లేదా లక్షల కోట్లు డబ్బులు రాలేదు, కానీ అంతకన్నా మించిన గొప్ప ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఎందుకు పనికిరాడు, వీడికి ఏ యొక్క దాన్ని ఏమంటారు, ఎటువంటి ప్రయోజనం లేదు అన్న వారు
ముందే దేవుడు నన్ను హెచ్చించాడు. ఇదే నా సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పబడిన సాక్ష్యాలన్నిటిని బట్టి ప్రతి ఒక్కరు బిగ్గరగా నోరు తెరిచి చేతులు పైకి దేవుని పొందామని చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనకు ఒక అరగంట ఉంది కనుక దయచేసి ఒక అరగంటలో నేను ముగించి మనం అందరూ వెళ్ళిపోదాం. ఎండ భయంకరంగా పెరుగుతుంది కనుక దయచేసి గమనించండి. అందరూ కూడా త్వరగానే మనం మందిరం చేద్దాం. సమయం కూడా మారుస్తారు, ఇప్పుడు కాదు, కొన్ని రోజుల తరువాత. కనుక ఈ యొక్క వేడి పెరుగుతున్న కొద్దీ మనం ఉండలా మీ రేకుల కింద కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక్కసారి చిన్న పని చేయాలి. మీ యొక్క చేతులు చాపి ఈ బాక్స్ వరకు మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మీ యొక్క చేతులు చాపాలి. మీ యొక్క చేతులు ఇలా చాపి అందరూ కూడా ఈ కొత్త బాక్స్ వరకు మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రభువాని కొందరు తెలిసినమయ్యా, గొప్పవాడ, మంచివాడ, పరిశుద్ధుడా. అయ్యా, నీవు చేసిన మేలును బట్టి కొందనాలయ్యా. మా యొక్క సంఘానికి మమ్మల్ని ప్రేమించి నీవు ఇచ్చిన యొక్క నూతన పరికరాన్ని బట్టి ప్రభువాని కొందనాలయ్యా. దీని ద్వారా నీ యొక్క రాజ్య సువార్త అనేకులకు ప్రభువా దీని ద్వారా చేరువేయాలి నాయన తండ్రి. అటువంటిగా అభిషేకించండి ప్రభువా. నీ ఆత్మతో నింపండి ప్రభువా. ఎంతైతే ప్రభువా తండ్రి ఇందులోంచి వింటున్నారో వారందరి హృదయాలలో కార్యం చేయండి అయ్యా తండ్రి. ఎంతైతే దీన్ని ఖర్చు చేశారో ప్రభువా ప్రతి అవసరమును తీర్చమని అడుగుతున్నాం యేసయ్య తండ్రి. కుమార పరిశుద్ధ నామములో దీన్ని అభిషేకించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క ఘనమైన నామములో, పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలుస్తున్నాను. అందరికీ వందనాలండి. ఈ యొక్క ఆరాధన, ఈ యొక్క పరిశుద్ధ దినాన్న దేవుడు నీకు నాకు ఇచ్చాడు. నన్ను అందరూ కూడా దేవుని దగ్గరికి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందరో పడిపోయారు, ఎందరో చనిపోయారు. కానీ ఏ యోగ్యత లేని దేవుడు, ఏ యోగ్యత లేని నీకు నాకు ఇచ్చిన గొప్ప వాక్యం ఏడో తెలుసా? ఆయన మందిర ఆవరణలో కూర్చుంటుట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మందిరాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఎందుకో తెలుసా? ఈ మందిరాన్ని కానీ ఒక ఆదివారం పోగొట్టుకుంటే వారం అంతా కూడా సామాన్యమైన సాక్ష్యం, మనకు అన్నిటి సాక్ష్యం. నీవు చెప్పకుండానే, నీవు నోరు తెరవకుండానే, జాగ్రత్తగా ఆలోచించాలి, నోరు తెరవకుండానే నీ నోరు మాటలు బయటకు రావు. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను కాపాడాడండి, దేవుడు నా యొక్క కోరికలు తీర్చాడండి. నిజముగా కార్యం జరిగితే మన కంట్లో మన నీరు వస్తాయి. ఆ రోజు ఆ స్టేజ్ మీద నిల్చోను నేను. నిజమే ప్రభువా, అందరూ తృణీకరించినా సరే నీవు మాత్రం నన్ను తృణీకరించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన హృదయంలో కానీ బాధ ఉంటే, అంటే బాధ అంటే సంతోషం. ఏ సంతోషం అంటే ప్రభువా నేను మోకరించి అడిగినప్పుడు నీవు నాకు ఈ కార్యం చేసావయ్యా. అందును బట్టి నిజముగా నీ కంట్లో పడి కన్నీరు కనిస్తే అది నిజమైన సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను చెప్తున్నాం ఏంటండి అంటే అది మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే అందరికీ దేవుడు కార్యం చేస్తారు, కానీ కొందరికే నిజముగా వారి యొక్క కృతజ్ఞత దేవుడికి తెలియపరుస్తారు. ప్రార్థనలో కూడా ఉట్టుట్టి ప్రార్థనలకి జవాబు ఎందుకు రాదు తెలుసా? మనం ఏదో హల్లెలూయా ఆమేన్ ప్రభువాని కొందనాలు నన్ను దీవించో కాపాడే వాపే, వీటికి జవాబులు రావు. నీవు కన్నీరు కార్చి చేసిన ప్రార్థనకి జవాబు వెంటనే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన బైబిల్లో అనేక మంది దైవజనులు కానీ భక్తులు కానీ చేసిన ప్రార్థన తెలుసా? సామాన్య ప్రార్థన కాదు. ఏదో మోకరించి, ఏదో అందరూ చూడలేదు లేకపోతే చూస్తున్నారో మోకరించి చేసే ప్రార్థన కాదు. వారి సాష్టాంగ పడి ఏడ్చి చేసిన ప్రార్థన. ఆ ఏడ్చి చేసిన ప్రార్థనకి జవాబు వెంటనే వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏనాడైనా మనం ప్రశ్న వేసుకోవాలి, ఏనాడైనా కన్నీరు కార్చి మన సాక్షి చెప్పామా? కన్నీరు కార్చి ప్రార్థన చేసామా? నీ ఇంట్లో కాదు, మందిరంలో అంటున్నాను నేను. ఏనాడైనా దేవుడు నాకు ఈ విధంగా చేశాడని కన్నీరు మనం కార్చి సాక్ష్యం చెప్పామా? కన్నీరు ఎందుకు కార్చాలో, ఎప్పుడు కారుస్తాం?
గుండెలో బాధైనా ఉండాలి, లేకపోతే హృదయం అంతా సంతోషమైన ఉండాలి. నిజముగా నీలో కానీ సంతోషం కానీ నిజంగా నీలో దుఃఖం కానీ ఉంటే ఆ దుఃఖం కన్నీటి ద్వారా బయటికి వస్తుంది. చూడండి, నిజముగా మనం చేసే ప్రార్థనకి ఎందుకు జవాబు వస్తుందో తెలుసా? నీవు నోటితో చేయటం లేదు, నువ్వు దేంతో చేస్తున్నావు? నీ హృదయం, నీ యొక్క ఆలోచనలో ఆ యొక్క కార్యం దేవుడు నాకు చేశాడు లేదా చెయ్యబోతున్నాడు. ఏదో నామకార్థంగా బ్రతికితే, నామకార్థంగా జీవిస్తే మన నామకార్థ క్రైస్తవులుగానే పోతాం. నిజమైన క్రైస్తవులుగా ఎలా ఉండాలో తెలుసా? నీవు ప్రార్థన చేసినప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఉదయం ఆ యొక్క ఈ బాక్స్ తేడానికి వెళ్తూ వస్తున్నప్పుడు ఆ దైవజనాలు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ యొక్క తల్లి, నేనైతే వెనక్కి వెళ్ళిపోయాను, అమ్మ వద్దు. ఎందుకంటే ఆ తల్లి మోకరించి నా కాళ్ళ మీద ముద్దు పెట్టింది. ఆవిడ, అమ్మ మీరు పెద్ద దైవజనులు మీరు ఎలా చేయకూడదమ్మా అంటే, 2 దినాలు దైవజనుడివే కానీ నువ్వు కష్టపడ్డావని ప్రార్థన చేసినప్పుడు ఆవిడ ఏడుస్తుంది. ఎందుకో తెలుసా? దైవజనుడిని అభిషేకించే ఒక గొప్ప అవకాశం నాకు వచ్చిందని కృతజ్ఞత ఆవిడ తెలియపరుస్తుంది. నాకు కూడా ఉండలేకపోయినమ్మ మీరు అలా చేయకూడదు. నేను ఆవిడ కాళ్ళు నొక్కారు, ఎందుకంటే నేను పడుకొని ఉన్నాను. ఆవిడ వచ్చి నా కాళ్ళు నొక్కినప్పుడు ఆవిడ ఏడుస్తుంది. ఎందుకంటే చాలా మంది ఆ యొక్క మందిరంలో చాలా మంది తిరగబడ్డారు. చాలా మంది ఆ యొక్క దైవజనుల మీద, దైవ సేవకుల మీద తిరగబడినప్పుడు ఏడ్చిన రోజులు. అయితే దేవుడు కన్నీటి ప్రార్థనకి ఆలకించాడు. ఈరోజు 100 మంది చేసే పని ఒక్క ఇద్దరితో దేవుడు ఒక కార్యం జరిగించారు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నంతా కూడా నిన్న ఆ యొక్క వంటలు మా నాన్నగారు చేస్తున్నప్పుడు నిజంగా నేను ఎంత సంతోషపడ్డానంటే, పక్కన అక్కడంతా కూడా ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన జరుగుతున్నప్పుడు ఇక్కడ వంటలు కార్యక్రమం అవుతుంది. ఆ వంటల కార్యక్రమం అవుతున్నప్పుడు నేను ఆ పక్కన నేను కూడా సహాయం చేస్తున్నాను. సహాయం చేస్తున్నప్పుడు అప్పుడు అనుకున్నాను, ప్రభువా, ఒకప్పుడు నేను ఎప్పుడో నాకు చిన్నప్పుడు నేను చూశాను. ఏంటి అంటే మా నాన్నగారు వంటలు చేస్తారు, ఈ పక్కన పెద్ద ప్రార్థనలు అవుతున్నాయి. అటువంటిది మళ్ళీ నేను చూడలేదు. మళ్ళీ నిన్నే నేను చూశాను. ఆ తల్లిగారు అన్న మాట, ఒక్క కుటుంబం ఈ యొక్క 2 రోజులకి సరిపడా ఆహారాన్ని సిద్ధపరిచారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ తల్లిగారు చెప్తున్న మాట తెలుసా? ఆవిడ చేతి దండం పెడతారు, అమ్మ మీరు దండం పెట్టకూడదు, మమ్మల్ని దీవించాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇన్ని కార్యాలు జరిగి నిన్న డానియల్ దగ్గర కూడా ఉన్నారు, ఆయన కటింగ్లు అన్నీ చేశారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన రాకపోతే నేనే చేసుకోవాలి కటింగ్లు అన్నీ. చూడండి, ఆ తల్లి 3 దినాలు ఉపవాసం ఉండి మంచినీళ్ళు మాత్రమే తాగి ప్రార్థన చేసిందంట. ఆ చేసిన ప్రార్థన రిజల్ట్ 2 రోజులు దేవుడు చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనాన్ని అభిషేకించడం అంటే మనకేదో మన నామకార్థం ఉన్నాం కానీ మనకు తీర్చలేదు. కానీ ఆనాడంట సమూయేలు దావీదును అభిషేకించడానికి వచ్చినప్పుడు దేవుని అడుగుతున్నాడంట, అయ్యా నువ్వు అభిషేకించమన్నావు సరే, కానీ ఎవరిని నేను చూపిస్తాను నువ్వేదు అన్నప్పుడు సమూయేలు అందరిని చూశాడు, అన్నదమ్ముల్ని. ఆ యొక్క అన్నదమ్ములు యెషయా కుమారులు అందరిని చూశాడు, కానీ వాళ్ళు ఎవరు వద్దన్నాడు? దేవుడు దావీదుని అనుకున్నాడు. దావీదుని అభిషేకించినప్పుడు అంట అంగీల అంచు వరకు ఆ యొక్క తైలం వెళ్తున్నప్పుడు సమూయేలు యొక్క చేతులు వణుకుతున్నాయంటే ఎందుకో తెలుసా? ఒక సేవకుని అభిషేకించే గొప్ప అవకాశం నాకు ఇచ్చావు. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు అంటే ఏంటి తెలుసా? సంఘానికి పరిచయం చేసేవాడు, ముఖ్యంగా దేవునికి నీకు మధ్యవర్తిగా ఉన్నవాడు. అందుకనే ఆ యొక్క తల్లి నన్ను పట్టుకొని ఇక్కడ ముద్దు పెట్టినప్పుడు అన్న మాట తెలుసా? దేవుడు ఏదో నేను గొప్ప చెప్పుకోవట్లేదు, లేకపోతే నేను డబ్బు వేసుకోవట్లేదండి. దేవుడు నిన్ను దీవించు రోజులు ఆసన్నమయ్యాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిచర్యలో ఆ తల్లి ఇంకొక మాట చెప్పారు, నీ పరిచర్యలో 1,00,000 మంది ఉండరు, కానీ ఉన్న కొంతమంది అయినా సరే 1,00,000 మందితో సమానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదండి కన్నీటి ప్రార్థనకు ఉన్న ఆ యొక్క విలువ. బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూద్దాం దయచేసి. ఒక వ్యక్తిని చూపించి నేను త్వరగానే వాక్యాన్ని ముగిస్తాను, దయచేసి గమనిద్దాం. నీవు నామకార్థంగా సాక్ష్యం చెప్పిన ఫలితం ఉండదు. నీవు కన్నీరు కార్చి సాక్ష్యం చెప్తే, కన్నీరు కార్చున్నాను కదా అని చెప్పేసి ఓ బలబల ఏడమని చెప్పట్లేదు. నిజముగా దేవుడు నాకు ఈ యొక్క
కార్యం చేశాడంటే మనం చెప్పకుండానే కన్నీరును మనక ఒకసారి గమనించండి. చదువు కానీ నువ్వు చచ్చిపోవాలి, నువ్వు చచ్చిపోవాలి. ఏమన్నా సన్నమ్మ ఆ యొక్క దినాల్లో ఎలాగా నీకు ఊపిరి రాలేదు, బాటిల్ ఎక్కించినా కూడా ఆ యొక్క బాటిల్ పనిచేయలేదు, చచ్చిపోతాం అనుకున్నావు. కానీ దేవుడిని లేపుడే లేదా? ఆ సాక్ష్యం చెప్తే ఏం చేస్తావు? వెంటనే ఏడుస్తావు. ఏంటి నవ్వగారు అక్కడి నుంచి దేవుడు మిమ్మల్ని ఏ విధంగా తీసుకొచ్చారు ఒకసారి ఆలోచించి మన సాక్షి చెప్తే కన్నీరు వస్తుందా లేదా? దేవుడు అసలు 2 సంవత్సరాలు మా కుటుంబంలో ఎన్నో ఎన్నో భయంకరమైన శ్రమలు, అవి తలుచుకుంటే మా కన్నీరు వస్తుందా రాదా? అదేంటి దేవుడు మన నుంచి కోరుకుండేది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దానియేలు గారు ఎప్పుడో ఆయన అంటున్న మాట ఏమంటే, నేను పోతాను. ఎక్కడికైతే వెళ్ళిపోతారు, ఇంకా నా పిల్ల వాళ్ళు నా పిల్లలు మీరు చూడాలంటుంటాను. దేవుడు ఆయన ఎన్నో ఇక భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు ఆయన్ని కాపాడాడు. ఏంటి అప్పారావు గారు ఒకసారి ఆలోచించండి. అదే మంచం చుట్టుపక్కల ఉన్న 15 మంది ఎగిరిపోయారు. మరి మీరు ఎలా బయటకు వచ్చారు? మరి ఆ విషయం ఎప్పుడు మనం ఏడ్చామా? దేవుడు మన నుంచి కోరుకునేది తెలుసా? నీ కన్నీరుని. అందుకని నీ కన్నీరు అంటే ఆయన యొక్క గుడ్డులో రాస్తున్నాడు. ఆ కన్నీరుకి ఎంత విలువ తెలుసా? నీవు కాల్చిన ఒక కన్నీటి బొట్టు ఆయన ఎంత ఆనందపడతాడంటే నేను దీవించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తిని మనం బైబిల్లో చూద్దాం. ఆయన చేసిన ప్రార్థన, కన్నీరు ప్రార్థన, దేవుడు ఏ విధంగా ఆయనకు మంచి జీవితం ఇచ్చాడో చూద్దాం. 2వ రాజులు దయచేసి 20వ అధ్యాయం, 2వ రాజులు 20వ అధ్యాయం దయచేసి 20వ అధ్యాయం 1వ వచనం నుంచి దయచేసి అవుతాం. 327వ పేజీ నంబరు నాకు చదివి వినిపించాడు దయచేసి. 2వ రాజులు 20వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. రేపు 327వ పేజీ నంబరు దయచేసి చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా. జాగ్రత్తగా ఆలోచించాడు. నా వైపు చూడండి, మేము త్వరగానే ముగిస్తాను. హిజ్కియా మంచి రాజు. హిజ్కియా చాలా గొప్ప రాజు, దేవునికి భయంకరమైన భక్తుడు. హిజ్కియా వచ్చి అన్య దేవతలు, అన్య విగ్రహాలన్నింటినీ పడగొట్టేశాడు. యుద్ధం చేసినప్పుడు జయం పొందుకున్న గొప్ప రాజు. హిజ్కియా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ఎన్నోసార్లు శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు కూడా దేవుడు హిజ్కియాని కాపాడాడు. అయితే అటువంటి హిజ్కియా, భక్తుడైన హిజ్కియాను దేవుడు పరీక్షించడం ప్రారంభించాడు. ఏమనంటే, ప్రవక్త అయిన యెషయాను పంపించి, నీవు చనిపోయే రోజులు రాబోతున్నాయి, నీకు మరణకరమైన వ్యాధి వచ్చింది, నీవు చనిపోతావు కనుక నీవు సిద్ధపరచుకో, నీ యొక్క పెట్టె సిద్ధపరచుకో, నీవు దేవుని యొద్దకు వెళ్ళిపోవడానికి సిద్ధపడు అని అన్నప్పుడు హిజ్కియా చాలా వేదన పొందాడు. ఎందుకంటే ఇంకా నేను చేయవలసిన పని చాలా ఉంది ప్రభువా, అనేక మంది నీ ప్రజలను చంపుతున్నారు, అనేక మంది నీ ప్రజల్ని నాశనం చేస్తున్నారు, ఈ రాజ్యాన్ని దక్కించుకోవాలని నీ ప్రజల్ని చెరపట్టాలని ఆశపడుతున్నారు ప్రభువా, నాకు ఈ భయంకరమైన పరిస్థితుల్లో విడిచిపెట్టి వెళ్ళాలని లేదు. హిజ్కియా చెప్తున్న మాట తెలుసా? హిజ్కియా అనుకుంటున్న బాధ ఏంటంటే, అయ్యో నేను ఇంకా నా వయసు తీరలేదు, లేదా నేను ఇంకా చనిపోవలసిన కాదు, అయినప్పటికీ నాకు ఈ వ్యాధి ఏంటి, ఈ భయంకరమైన వ్యాధి ఏంటి? డైరెక్ట్ గా ప్రవక్తే వచ్చి, ఆనాడు ప్రవక్తలకి చాలా విలువండి, అనుకుంటుందా? ఎంత విలువ చెప్తాను. ఆ మాట చెప్తే ఎంతటి రాజైనా సరే వంగి వంగి దండాలు పెట్టవలసిందే. దావీదు చెప్తున్న మాట, నాతాను ప్రవక్త, నీవే ఆ మనుషుడివి, పక్కనున్న గొర్రెని ఆశించావు, పక్కనున్న మందులో ఉన్న వాటిని ఆశించావు, అనుభవించావు, మరణానికి పాత్రుడు నీవే, ఆ శిక్ష నీకే వేయాలన్నప్పుడు ఆ యొక్క దావీదు వెంటనే తన గదిలోకి పోయి సాష్టాంగ పడి నమస్కారం చేసి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను క్షమించు. చూడండి, అంత గొప్ప వాల్యూ ఉన్న ప్రవక్తలు. హిజ్కియా కూడా ఆ మాట వినగాలే, అయ్యో డైరెక్ట్ గా దేవుడి నుంచే నాకు ఈ యొక్క మాట వచ్చింది, నేను నా దినాలన్నీ లెక్కిస్తున్నాను, నా దినాలన్నీ దగ్గర పడినాయి. గమనించండి,
మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీకు ఏ విధమైన జబ్బులు లేదు, మీకు ఏ విధమైనది ఏమీ లేదు. సడన్ గా దైవజనుడు వచ్చి మీరు నాశనం అయిపోతున్నారు, లేదా దేవుడి నుంచి మీకు ఒకటి రాబోతుంది, మీ పని అయిపోయింది, మీరు చనిపోబోతున్నారు అంటే మీరు ఏం చేస్తారు చెప్పాలి. మనం ఏం చేయగలం? రెండు జరుగుతాయి. మొట్టమొదటి లోబడి ప్రభు నన్ను క్షమించే, అయ్యా ఎలాగైనా తప్పించి, నా పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ప్రభు, నా భార్య ఉంది అమాయకురాలు, నేను కానీ ఇప్పుడు వెళ్ళిపోతే వారిని చూసిన వారు ఉండరు. మొట్టమొదటి అయితే. రెండవది తిరగబడే స్వభావం. ఎలాగా చెప్పవచ్చు? నువ్వే చెప్పాలి, నువ్వు చెప్తేనే మేము వినాలి. వెళ్ళు నీకు డబ్బులు కావాలంటే పారేస్తాం, కానీ నువ్వు చెప్పిన మాటలని మేము నమ్మం. మొట్టమొదటి చేసినవాడు ఏంటో మొట్టమొదటిది లోబడి ప్రభువా అని మోకరిస్తే దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవది ఎదిరించిన వారిని దేవుడు షట్ డౌన్ అంటాడు. అంతే, మీరు బయటకు పోండి, గెట్ అవుట్, షట్ డౌన్, డోర్ మూసేయండి అనుకోండి, అయిపోయింది. గమనించండి, ఇసుకే అలా చేయలేదు. వెంటనే ఏం జరిగింది ఒకసారి చదవడం. తర్వాత అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు. ఇదే నాకు కావాలి, దయచేసి వినండి. ఏం చేశారంట? నువ్వు చనిపోతావు, నీ యొక్క పరిస్థితి అయిపోయింది, నీ యొక్క సమయం అయిపోయింది, సిద్ధపడు అన్నప్పుడు హిజ్కియా అంట గోడ తట్టుకు పోయి ఏం చేస్తున్నాడంట? కన్నీళ్లు విడుస్తున్నాడంట. చూడండి, గుండెలో బాధ ఉంటే ఆ బాధ కన్నీరు రూపంలో మనకి వస్తుంది. అందుకేనండి కొన్నిసార్లు గమనించండి, కష్టం మనకి రావాలి. ఏంటి డానియల్ గారు? కష్టం మనకి వస్తేనే ఆ యొక్క విలువ కన్నీరు కాల్చి యేసయ్యా అని ఆయన పాదాల చెంత మనం పడతాం. మా యొక్క నాన్నగారి విషయంలో అప్పుడు దాకా ప్రార్థన అనేది ఉండేది, కానీ కన్నీరు ప్రార్థన నాకు తెలీదు. కన్నీరు జాగ్రత్త గమనించండి. నేను ఏం చేసేవాడినంటే, అలా మీరు చేయమని చెప్పట్లేదు, కానీ కన్నీరు ప్రార్థన ఎలా చేసేవాడో తెలుసా? గమనించండి అందరూ కూడా. కన్నీరు ప్రార్థన ఎలా చేసేవాడో తెలుసా? గిల్లుకొని చేసేవాడిని నేను. ఏం చేసేవాడిని గమనించండి, నా వైపు చూడండి అందరూ, మధ్యలో డిస్టర్బ్ అవ్వకుండా గమనించండి. కన్నీరు ప్రార్థన చేయమంటే మాస్టర్ గారు ఏమో కన్నీరు కార్చండి అంటే నేను గట్టి గిల్లుకొని ఆ బాధ వస్తుంది కదా, ఆ బాధకి అది అలా ప్రార్థన చేసేవాడిని. అప్పుడు దాకా నాకు తెలిసిన ప్రార్థన అదే. కానీ అనుకోని సంఘటన, అనుకోని అతిథులకు వచ్చిన యొక్క ఆపద ద్వారా ఆ యొక్క హాస్పిటల్లో నేను కార్చిన కన్నీరు ఒకటి కాదు, రెండు కాదు, ఒకటే ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చి ఈరోజు మా నాన్నగారిని ఈ విధంగా నిలబెట్టాడు దేవుడు. కన్నీటి ప్రార్థనకి అంత విలువ ఉంది. ఆ రోజు మా నాన్నగారు రాగానే మా మాయ అందులోకి అప్పలగారు అందులోకి మళ్ళీ చేరిపోయాడు. ఆయన అక్కడికి వెళ్ళగానే అప్పుడు వెంటనే అలాగే మేరీ అమ్మ కూడా ఏడడం మొదలెట్టారు. అప్పుడు దాకా ఏడుపెందుకు రాలేదు అంటే అంతా బాగుంది. మరి నా జీవితంలో కూడా అప్పుడు దాకా ఎందుకు ఏడుపు రాలేదు? అంతా బాగుంది. ఒకసారి శ్రమ రాగాలే ఏడుపు రావడం మొదలెట్టింది. ఆగటం లేదు ఆ ఏడుపు. ఆ ఏడుపులోంచి పుట్టిన ప్రార్థన అది నిజమైన
కానీ ఈరోజు మేము ఈ యొక్క స్థాయి ఎందుకు ఉందో తెలుసా? కారణం మేము తీసుకున్నదే. మనుషులు నమ్మి దేవుడిని పక్కన పెట్టి, నిజంగా మనుషులు నమ్మి దేవుడి పక్కన పెట్టి మేము ఆ యొక్క క్యాటరింగ్ విషయంలో సరైన శ్రద్ధ చూపించకపోవడం వల్ల చాలా దిగిపోయి. మరి వాళ్ళు అన్యులే, కానీ వాళ్ళు క్యాటరింగ్ని నమ్మి మనుషులు నమ్మలేదు. ఆ క్యాటరింగ్నే జీవనాధారంగా చేసుకొని నడిపించుకొని వెళ్తున్నారు. అందుకే దేవుడు నా బుద్ధిని వెలిగించాడు. అర్థమవుతుందండి? ఆ 2021 ఆఖరి సంవత్సరాల్లో దేవుడు మాకు ఉన్న శాపాన్ని తీసి పారేశాడు. అందుకే నేను తిరిగి దేవుడు వెలుగులోకి నడిపిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మన శ్రమ పెట్టే దేవుడు కాదు, మనమే కోరుని శ్రమలోకి వెళ్తున్నాం. అప్పుడు అన్నాను, దేవుడు ఎప్పుడు కూడా మమ్మల్ని దీవించే దేవుడే. మరి ఒకప్పుడు గాజువాకలో విశాఖపట్నంలో క్యాటరింగ్ ఎవరైనా ఉన్నట్టు అది మాదే. మరి అప్పుడు దేవుడు, మరి ఇప్పుడు దేవుడు కాదా? మరి అంటే ఎవరు చేసుకున్నాం? మేమే మనుషులు నమ్మి, మనుషుల్ని వెంబడించి, ఆ మనుషుల ద్వారా వచ్చిన శాపాన్ని మేము పొందుకున్నాం. గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని నాశనానికి నడిపే దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు మనం దీవించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎవరైనా సరే దేవుడు ఎందుకంటే మమ్మల్ని ఎలా చేశాడు, లేకపోతే దేవుడు ఎందుకంటే మేము అనేక సార్లు ప్రార్థన చేస్తున్నాం, మరి ఎందుకండి మాకు ఈ యొక్క సమస్య అంటే తప్పు నీలో ఉంది. ఆయన ఎప్పుడు కూడా తప్పు చేసే దేవుడు కాదు. అదవుతుందండి. మా యొక్క పరిస్థితి 2021 ముందు సంవత్సరం వరకు ఎందుకంటే మా పరిస్థితి ఎలా ఉందంటే దేవుడు కాదు, దేవుడు ఎప్పుడు కూడా నేను దీవించే దేవుడిని. మరి ఎందుకు ఎలా అయిపోయాం? కారణం మనుషులని నమ్మి, మనుషుని ఆధారం చేసుకొని, మనుషులు ఏది చెప్తే అది విని. గమనించండి సంఘం, మనం దేవుని సన్నిధానంలో నిలిచిన నేనే అదవుతుందా? మనం తిరిగి దేవుని దగ్గరకు చేరుదాం. తిరిగి దేవుని ఎందుకు మనం చేరుదాం. దేవుడు ఎప్పుడైతే మేము దేవుని యొద్దకు చేరామో, గమనించండి, తిరిగి ఎప్పుడైతే దేవుని యొద్దకు చేరామో దేవుడు ఆ యొక్క తెరను తీసాడు. ఆ ముందు చూస్తే అంతా సంతోషమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు వెంబడించే కొలది మనిషి ఉన్న నీడ మమ్మల్ని దేవుని యొక్క ఆశీర్వాదం నుంచి తప్పించింది. ఎప్పుడైతే మనుషుల్ని కాకుండా దేవుడు వెంబడిస్తున్నామో దేవుడి నుంచి వచ్చిన వెలుగు మమ్మల్ని తాకి దేవుడు సంతోషంగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మునుకున్న ఆశీర్వాదం ఈ చూస్తున్నప్పుడు కంట్లో బట్టి నీరు నాకు తిరుగుతున్నాయి. ప్రభువా నిజమే, ఆనాటి కాలంలో వచ్చిన ఆశీర్వాదం తిరిగి మాకు ఇస్తున్నాం. అందుకనే మనుషుని ముందు ఉంటే వాడి నీడ దేవుడికి ఆశీర్వాదం ఆపుతుంది. మనుషులకి దేవుడిని పెట్టు, ప్రార్థన చేయి, దేవుడిని దీవించబోతున్నాడు. అటువంటి కృప దేవుడు మనకి సదా ఉండుగాక. అందరూ కూడా మోకరిద్దాం. దయచేసి ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరిద్దాం. అందరూ కూడా మోకరిద్దాం. నీవు చేసిన ఉట్టి ప్రార్థనకి జవాబు రాదు. తనకు నిజముగా మొరపెట్టిన వారికి ఆయన సమీపంగా ఉన్నాడంట. కన్నీరుతో చేసిన ప్రార్థన 15 సంవత్సరాల ఆయుష్ని దేవుడు తిరిగి ఇచ్చాడు. మరి నీకు ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు రావడం లేదు? నా కన్నీరు రావటం లేదు. ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థన చేద్దాం. మన కన్నీరు ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు. నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే నీ యొద్దకు వచ్చే గొప్ప తండ్రి కన్నీటి చుక్కలతో నీ పాద సన్నిధిలోను, కన్నీటి చుక్కలతో నీ పాద సన్నిధిలోను దినమెల్లా ధ్యానింతునయ్యా. ఓ యేసయ్యా, నిన్ను నేను ఆరాధింతునయ్యా. పడదామా? దినమెల్లా ధ్యానింతునయ్యా నా యేసయ్యా, నిన్ను నేను ఆరాధింతునయ్యా. నువ్వు కన్నీరు కాలిస్తే నీ వద్దకు వచ్చే దేవుడు లోకమనే సంద్రములోన ఏకాకి నైతిని తండ్రి, లోకమనే సంద్రములోన
ఏకాకినైతిని తండ్రి, ఆదరించువారే లేరయ్యా. నా యేసయ్యా ఆదుకొనేవారే లేరయ్యా. నిజమే ప్రభువా, నా యొక్క తల్లిదండ్రులు నా యొక్క అన్న వాళ్ళే నన్ను ఆదరించలేదయ్యా. గొప్ప దేవుడు ప్రభువా, నన్ను ఆదరించేవయ్యా. నా కన్నీరు కాచి నా యొక్క ప్రార్థనను ఆలకించి నన్ను ఆదరించి నన్ను స్వస్థపరిచి నన్ను నిలబెట్టు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ సిలువలో నీ కొరకు నా కొరకు బలియాగమైతూ ఆ కొరడాలతో కొట్టినప్పుడు ఎంత రక్తము కారుతున్నా సరే యేసయ్య ఒక్క మాట కూడా ఎవరిని ఏమనలేదు. ఎందుకో తెలుసా? నీవు నశించిపోతావని. ఎంత ప్రేమ యేసయ్య. అటువంటి యేసయ్య నీవు కన్నీరు కాలిస్తే ఆయన చూడలేడు. వెంటనే నీ యొద్దకు వచ్చి నీ సమస్యను తీర్చే దేవుడు. నీ సమస్య ఎంత పెద్దదైనా సరే నీతో ఉన్నవాడు గొప్ప దేవుడు. కన్నీరు కార్చి నువ్వు చేసిన ప్రార్థన, చిన్ని ప్రార్థన ఈరోజు దేవుడు జవాబు దయచేయబోతున్నాడు. కన్నీరు కార్చిన నువ్వు కాలుస్తున్న కన్నీరు ఈ రోజు దేవుడు తన గుడిలో దాస్తున్నాడు. నువ్వు ఎంతైతే కన్నీరు కాలుస్తున్నావో, ఎంతైతే నువ్వు వేదన పొందుతున్నావో, ఎంతైతే మనుషుల చేత అవమానపరచబడ్డావో, దేవుడు అవమానాన్ని మార్చి దేవుడిని కీర్తినివ్వబోతున్నాడు. అందరి ముందు కనపరచబోతున్నాడు. ఎందరైతే నిన్ను చీ అన్నారో, ఎందరైతే నిన్ను నీ కుటుంబాన్ని ఎంతమంది త్రోసిపుచ్చారో వారందరి ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. నా జీవితంలో దేవుడు చేసిన కార్యం ఇదేనండి. అనేక మంది నన్ను చూసి లేదా నా యొక్క కుటుంబాన్ని చూసి వీరి పని అయిపోయింది, వీరి వల్ల ఏ ఉపయోగం లేదు అనుకున్నారు. కానీ అందరూ విడిచిపెట్టారు. మా నాన్నగారి విషయంలో విడిచిపెట్టారు. ఏ సహాయము లేదు. కానీ నాకు మాత్రం నన్ను ఎన్నడూ విడవని నా మంచి యేసయ్య నాతోనే ఉన్నాను. నేను కాచిన కన్నీరు ఆయన చూశాడు. నా కన్నీరు దేవుడు చూశాడు. మరి నువ్వంటే ఇంకా ఇష్టం దేవుడికి. నువ్వు కన్నీరు కాల్చి యేసయ్య నా పరిస్థితి ఇదయ్యా, నా కుటుంబంలో ఈ విధంగా ఉంది ప్రభు, నా అన్నదమ్ములు నా యొక్క బంధువులు అందరూ నన్ను చీకొడుతున్నారు. ఎవరు విడిచినా, ఎవరు నేను వదిలి వెళ్ళిపోయినా నీ ప్రార్థన మాత్రం వినడానికి యేసయ్య నీతోనే ఉన్నాడు. ఓదార్చువాడా, నా కన్నీరును తుడుచువాడా, ఓదార్చువాడా, ఆదరించువాడా, నా కన్నీరును తుడచువాడా. మనల్ని ఓదార్చే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు. నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా సరే నీకు దేవుడు తిరిగి అవకాశం ఇస్తున్నాడంటే ఎంత ప్రేమ. ఒక్కసారి మనం అలాగే కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా హృదయాల్లో చేసుకుందాం. నీకు ఏ సమస్య ఉందో ఈరోజు ఆయనతో చెప్పు. చిన్న కన్నీరు కారుద్దాం. నీ కట్టులో నుంచి ఒక నీరు పడితే కార్యం జరిగిపోయినట్టే. దయచేసి అందరూ కూడా ఒక 2 నిమిషాలు మీకున్న సమస్యను బట్టి, ఏదైతే బయటకు చెప్పుకోలేని వేదనతో ఉన్నారో దయచేసి ఏసైతే చెప్పుకుందామా. దయచేసి ఏసైతే చెప్పుకుందామా. ప్రభువా, మా దేవుడు మంచి దేవుడు అండి, మాట్లాడే దేవుడు అండి. నువ్వు యేసయ్యా తండ్రి అని కలగాలే నీ దగ్గరికి వచ్చే దేవుడు అండి. నీ బంధువులు నేను పిలిస్తే దగ్గర రారు నీ పరిస్థితులను బట్టి. కానీ దేవుడు నువ్వు
ఎప్పుడు పిలిస్తే వద్దామా అని ఎదురు చూస్తున్నారు. దయచేసి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు వాక్యం కొరకు ఇద్దమైన వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో ఫలించేటట్టు దయచేసి ప్రార్థన చేద్దాం.